హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ లార్జీ RXZ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. కేవలం 3,95,000 రూపాయలు మాత్రమే. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఒక 10-20 వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉందండి. ఈ కారు చూసుకున్నట్లయితే కొత్తలో దాదాపు 13 లక్షల దాకా అయితే ఉంది. ఇప్పుడైతే 3,95,000 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్ కూడా అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే 6 సీటర్ కార్ అండి. రెనాల్ట్ లార్జీ RXZ వేరియంట్. ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనల్స్ రావు, ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుందండి. ఈ కారు ఇండియాలో ఏ స్టేట్కైనా అమ్ముతాను, ఎక్కడికైనా ఎన్ఓసి ఇస్తానండి. ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఇప్పుడు మనం ముందున్న కారు రెనాల్ట్ లార్జీ RXZ వేరియంట్ 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 61,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి, సెకండ్ ఓనర్ కార్ అండి. ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి మారింది, సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ పికప్ నెంబర్ 1గా అయితే ఉంది. ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే డస్టర్ ఇంజన్, ఈ కార్ ఇంజన్ ఒకటే అండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 టైర్స్ 70% అయితే ఉన్నాయండి. టాప్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టెప్ని ఒక 60% అయితే ఉందండి. ఏసీ చిల్డ్ ఫుల్ వర్కింగ్ లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉందండి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ కూడా వర్కింగ్ ఉన్నాయి. సెంట్రల్ లాక్ 2 కీస్ అయితే ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే హైవే మీద 17 నుంచి 20 మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి. కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి. ఒక 2-3 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా 2 మంత్స్ మాత్రమే ఉంది. 4,40,000 రూపాయల ఐడి వాల్యూతో ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. ఈ కారు ధర 3,95,000 రూపాయలు. 3,95,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈ కార్ వచ్చేసి 7 సీటర్ కార్ అండి. RCలో 7 సీటర్ అని ఉంది, దబ్బుకున్నాను 6 సీటర్ అన్నాను. చూడొచ్చండి, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ 100కి దాదాపుగా 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చండి, తక్కువ బడ్జెట్లో మంచిగా మీరు 7 సీటర్ కావాలనుకుంటే ఇది తీసుకోండి. మంచి పికప్తో అయితే ఉంటుంది కారు. మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు, కారు చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి దాదాపుగా చూడొచ్చు 70% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు, కారు చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ ఉంది. ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే స్టీల్ బంపర్ కూడా ఉంది. సేఫ్టీ విషయంలో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. వాషర్ విత్ వైబర్, డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా ఎట్టిగాలో ఉన్నంత ఉంటుంది దాదాపుగా, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. స్టెప్నీ టైర్ ఒక 60% ఉందండి. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్, కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కు ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 70% ఉన్నాయి. రియర్ AC వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 70% సీట్ కవర్స్ ఉన్నాయి. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే మీకు క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే
67,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్, అలాగే రూఫ్ చూడొచ్చు. అలాగే సీట్ కవర్స్ 70% అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఈ కార్ టైర్స్ ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది. నెంబర్ 1గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్. అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, రెనాల్ట్ లార్జీ RX-Z 67,000 తిరిగింది. సెకండ్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 3,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.